అన్న చెప్పండి, అసలు ఈ ధర్నా ఇలాంటివన్నీ చేస్తే ఏమొస్తుంది? అండ్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నారు? ఫస్ట్ ఏంటంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఏ ప్రభుత్వాలు కూడా కాపాడే పరిస్థితులు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు నీరు గారిపోతుంది. ఈ మైగ్రెంట్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి మన దేశంలో వచ్చి వాళ్ళ పట్టును పెంచుకొని వాళ్ళ టీంలు ఎక్కువై మన ఇండ్లలోకి వచ్చి దారుణంగా ఒక ఏరియాకి ఒక మైగ్రెంట్ ఒక రోహింగ్యా వచ్చిననుకో, ఇప్పుడు రక్షక్పూర్ చూసుకుంటే బాలాపూర్ దగ్గర గతంలో ఎప్పుడో నేను ఒక 10 ఏళ్ల క్రితం అక్కడ ఒక 100 మంది రోహింగ్యాలు ఉండే అని చెప్పారు. కానీ ఈరోజు 1,00,000 మంది రోహింగ్యాలు రాక్షస్పూర్లో ఉన్నారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళని ఏం చేయలేని పరిస్థితులు. బాలాపూర్ ఆ ఏరియాలో వచ్చేసి వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలుగుతారు. ఈరోజు చిన్న గొడవ అయితే చాలు 100 మంది 1000 మంది వాళ్ళు వచ్చి మన పైన, మనం పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ, మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతల నుంచి మనం ఇక్కడ, కానీ మనం ఎక్కట కాలేకపోతున్నాం, ఐక్యం కాలేకపోతున్నాం. కానీ ఎక్కడికించి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏకమై మన పైన దాడులు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఈ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క యువత అందరూ ఏదో గంజాయి మత్తులో పడి, సినిమాల మత్తులో పడి, ఎంజాయ్ మత్తులో పడి మన దేశాన్ని మనం నాశనం అవుతుందనే ఆలోచన లేకుండా మన యువత తయారయ్యారు. యువతకు ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మేమైతే మేము క్లియర్గా బతికాము ఉన్నాము, కానీ రేపు రాబోయే రోజుల్లో మా పిల్లలకి ఇలాంటి అవకాశం ఉందా లేదా అని ఆలోచించాల్సిన పరిస్థితి. గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాడులు చేసి మా నైజాం టైంలో మన ఆడోళ్ళ రొమ్ములు కోసారని మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకొక 40 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు మన దేశంలో, మన భారతదేశంలో వస్తుందని అనిపిస్తుంది నాకు ఉన్న పరిస్థితులను బట్టి. ఈ రోజు ఒక ముస్లిం ఒక కాలనీలో, ఒక 100 ఇండ్లున్న కాలనీలో ఒక ముస్లిం వచ్చి ఉన్నాడు అనుకోండి, మన హిందువులు చేసే పండుగలు, మన హిందువులు చేసే కార్యక్రమాలను ఖచ్చితంగా ఆపగలుగుతున్నాడు. అదే 100 మంది ముస్లిం ఉన్న ఏరియాలో మన ఒక హిందూ కాదు 100 మంది హిందువులు ఉంటే కూడా వాళ్ళ కార్యక్రమాలను ఆపలేని పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వాలైనా మరియు ప్రజలైనా మనం హిందువులందరూ ఏకంగా రోజులు ఈ ముస్లింస్ మరియు ఈ దేశంలోకి అక్రమ చొరబాట్లైన వాళ్ళ వ్యవస్థ గట్టిగా అవుతుంది అని మన వ్యవస్థ తగ్గుతుంది. ఆలోచన చేయాలి యువత అందరూ. ఈరోజు యువతను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయకుంటే మీ భవిష్యత్తు పోతుంది. మేమైతే బతికినాం, బతికేటోళ్ళు బతికేసారు, చచ్చేటోళ్ళు చస్తారు. కానీ రేపు పొద్దుగల మీరు యువతకు ఉద్యోగం కావాలన్నా, లేకుంటే వ్యాపారం చేయాలన్నా, వీళ్ళందరూ రావడం వల్ల వీళ్ళతోని మన వ్యాపారాలు, మన వచ్చే అవకాశాలని కోల్పోతున్నామని ఖచ్చితంగా చెప్తున్నాం. యువత మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి భారత్ లో రిపీట్ అవుతుందా? 100% దీంట్లో సమస్య లేదు. 100కు 100% ఈరోజు యువత, ఈరోజు ఈ రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న పెద్దలకందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుని చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు మీ భవిష్యత్తు కాదు రాజకీయం, మన ప్రజాస్వామ్యం, మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే గెలిచే పరిస్థితుల్లో ప్రజానాయకులు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు ఎన్నుకున్న పరిస్థితులలో లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే 100 మంది హిందువులు ఉంటారు, 50 మంది ముస్లింలు ఉంటారు. కానీ 100 మందికి 3 పార్టీలు, 50 మందికి ఒక్క పార్టీ. అంటే ఒక్క పార్టీ గెలుస్తుంది, ఈ 100 మంది ఉన్న పార్టీ ఓడిపోతుంది. ఓడిపోవడం వల్ల ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అవకాశాలు ఎక్కువైతున్నాయి, మనకు అవకాశాలు తక్కువైతున్నాయి. ఆలోచించాలి. నాయకులందరూ ఖచ్చితంగా ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకోకుండా ఇప్పుడే కనుక మనం తక్షణమే దీని మీద ఆలోచన చేయకుండా మాత్రం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇది నవీన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ మయన్మార్ దేశం గురించి మాట్లాడినారు, అంటే అక్కడ కూడా బౌద్ధులు శాంతియుతంగా ఉన్న వాళ్ళపైన రోహింగ్యాలు ఇలాంటి దాడులు చేసిండ్రు అనేసి. మీరు ఉంటున్న మలక్పేట్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే బాలాపూర్ కానివ్వండి, అక్కడ ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి భారతదేశ పరిస్థితి ఇందులో ఎలా ఉండబోతుంది? అండ్ అందులో మన హైదరాబాద్ పరిస్థితి ఈరోజు మనం చూడొచ్చు, మయన్మార్ లాంటి శాంతియుతమైన దేశం, అంటే బౌద్ధులు ఏదాకా శాంతిని వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు దాన్ని పాటించే వాళ్ళే రోహింగ్యాలకు వ్యతిరేకంగా సోషల్ బైకాట్ చేసే విధంగా వాళ్ళు ఆ స్థాయి దాకా వచ్చిందంటే వాళ్ళు ఏ రకమైన క్రూరత్వంగా వ్యవహరిస్తేనే వాళ్ళు ఆ రకంగా ఉంటారు. అసంటి వాళ్ళు భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క శాంతియుత వాతావరణం భారతదేశాన్ని చెడగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నమే చేస్తారు, కానీ వాళ్ళు ఏ రకం కాదు. ఈరోజు అనేక దేశాల నుంచి, ఈరోజు బంగ్లాదేశ్ ఉండొచ్చు, మయన్మార్ ఉండొచ్చు, పాకిస్తాన్ నుంచి మన దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళు మన లోపల ఒక వాళ్ళకు అనేక రకమంది ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది ముఠా నాయకులు, కొంతమంది కొన్ని ముఠాలు చెప్పాలి, కొన్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళకు ఆధార్ కార్డులు కానీ, ఓటర్ ఐడీలు కానీ, రేషన్ కార్డులు కానీ, అంటే భారతదేశంలో ఉన్న సామాన్య పౌరులకు కూడా దక్కని విధంగా చాలా విధంగా వాళ్ళకు
ఆ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలకు కూడా కొంతమందికి ఎంతో టైం పడుతుంది దొరకని, వాళ్ళకి రాగానే ఎంబటే దొరికే ప్రయత్నం. మీ దగ్గరకు వస్తాను. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నవి అంత ఈజీ అయిపోయిందా మన భారతదేశంలో ఇచ్చేస్తే? ఆధార్ కార్డులు అనేవి ఎట్లయిపోయిందంటే, మనం ఒకప్పుడు బస్ పాస్ తీసుకుంటే పోయి ఒక ఫోటో దిగితే బస్ పాస్ ఇస్తుండే, 300 రూపాయలు ఉంటే బస్ పాస్ ఇస్తుండే. ఈ రోజు ఆ 300 రూపాయలు ఉంటే ఆధార్ కార్డు వస్తుంది. ఆధార్ కార్డుతోనే అన్ని లింక్ అయిన ఈ దేశంలో ఆధార్ కార్డు అనేది 300 రూపాయల ఆధార్ కార్డు అయింది. ఆధార్ కార్డు అనొద్దు, ఇది 100 రూపాయల కార్డు అని చెప్పాలి. ఈ ఆధార్ కార్డు ఉన్న విలువను తీసేసి ఈ రోజు ఈ ముఠాలు మన హైదరాబాద్ లో మాత్రం ప్రత్యక్షమైన ముఠాలు. ఈ రోజు నేను అంటున్నాను, రక్షక్పూర్ అంటున్నాను, అదే కాదు స్లమ్లలో కూడా, ఇప్పుడు ఎక్కడంటే అర్బన్ లో కూడా, అర్బన్ ఏరియాలో కూడా, రూరల్ ఏరియాలో కూడా ఈ వీళ్ళ కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు మా ఏరియాలో వచ్చి మెడ్చల్ నియోజకవర్గంలో సరౌండింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వాళ్ళకు రోహింగ్యాలకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, హైదరాబాదే కాదు ఈరోజు రాష్ట్రం అంతా అర్బన్ ఏరియా, రూరల్ ఏరియాలో కూడా ఈ రోహింగ్యాలు పెరగడం జరిగింది. దయచేసి ఈ ఆధార్ కార్డుల వ్యవస్థనే తీసేసాలి. అసలు ఆధార్ కార్డు వల్ల ఉపయోగం ఎంతనో నష్టం అంత అవుతుంది. ఈ ఆధార్ కార్డుల ఆన్లైన్ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళకు రోహింగ్యాలకు ఇచ్చిన ఆధార్ కార్డులని తొలగించాలి. ఇండియన్ కార్డు అని సపరేట్ ఒక కార్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. సెక్యులరిజం అన్న ముసుగులో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు మైనార్టీస్ కి ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు. ఓట్ బ్యాంక్ గా చూసుకుని బయట నుంచి వచ్చే వాళ్ళపైన వీళ్ళు ఇలాంటి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తున్నారు అనేసి మీరు చెప్పారు. ఈ సెక్యులరిజం దాన్ని వర్ణించాలనుకుంటే మీరేం చెప్తారు? మనం సెక్యులరిజం పేరుతో ఇక్కడ ఉన్న మహిళను, ఇక్కడ ఉన్న ఆడపడుచులను కానీ వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లిళ్ళు చేసుకోవడము, వాళ్ళని సంతానంగా పిల్లల్ని కనడము. ఆ కనడం ద్వారా ఏం అవుతుంది, అక్కడ పాకిస్తాన్ వాడు వస్తే ఇక్కడ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు ఇక్కడ పుట్టిస్తాడు. ఇక్కడ పుట్టిన పిల్లగానికి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఇక్కడ పుట్టినోనికి తండ్రి దేశం పైన ప్రేమ ఉంటుందా? ఇక్కడ తల్లి దగ్గర పుట్టిన సానియా మిర్జా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అవును, ఇప్పుడు సానియా మిర్జా వాళ్ళ భర్తను పెళ్లి చేసుకుని పాకిస్తాన్ వాడిని, ఇక్కడ పుట్టిన వాళ్ళ బాబుకి ఆ దేశం పైన ప్రేమ ఉంటుంది, ఈ దేశం పైన. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకే జాతీయవాదం లేకుండా వాళ్ళకి రక్షణ కవచాలుగా వ్యవహరించి ఇక్కడ అనేక దేశానికి వ్యతిరేకంగా పనులు చేస్తుండ్రు. వాళ్ళకు స్థావరాలు ఇస్తుండ్రు. మనం పైల్గామలో అటాకులు చూడొచ్చు. సో జాతీయ గీతం వచ్చింది కాబట్టి మనం కాసేపు ఆపడం జరిగింది. రైట్. అయితే ఈరోజు పహల్గామ్లోని సంఘటన చూస్తేనే వాళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఎంబటి అప్పటిదప్పుడు రాత్రికి రాలే, ఇక్కడనే వాళ్ళు ఉండి వాళ్ళకి ఇచ్చిన ఆవాసం ఎవరు ఇచ్చిండ్రు? ఇక్కడ స్థానికుల్లో జాతీయవాదం, సెక్యులరిజం ముసుగులో జాతీయవాదానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉండి ఈ దేశం నుండి పరాయి దేశానికి పాటలు పాడే వ్యక్తులు ఈ రకంగా చేస్తున్నారు. ఆ రకంగా అనేక రాష్ట్రాలలో కూడా అటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి ఈ దుస్థితికి మనకు వచ్చినాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వేరే బీజేపీ, ఇప్పుడు మీరు బీజేపీ నుంచి కదా, ఒక క్వశ్చన్ అడుగుతా. బీజేపీ ప్రాంతాల్లో ఈ రోహింగ్యాలు కానివ్వండి, లేకపోతే పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లడంలో, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి బార్డర్ క్రాస్ చేయడంలో బీజేపీ ముందు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపిస్తలేవు. అసలు వాళ్ళని టచ్ చేయాలంటేనే భయపడే పొజిషన్ కనిపిస్తుంది. ఈరోజు చూడొచ్చు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో ఈ చర్యలను వెంబడే స్టార్ట్ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ దేశ భద్రతే ముఖ్యము అనుకునే జాతీయవాద పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ కేవలం అప్పుడు ఇప్పుడు మన భారతీయ సైన్యం యొక్క దాడులు చేస్తే ఇతర దేశాల పైన ప్రూఫ్లు అడిగే పార్టీలు ఇక్కడ వెళ్తున్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకొని ఇంకా కూడా వాళ్ళు వెనకకు ముందుకు అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ అనేక టెర్రరిస్టులకు అడ్డాగా మారిన హైదరాబాద్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినా, గతంలో అనేక బాంబ్ బ్లాస్టులు జరిగిన దానికి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ దొరికిన టెర్రరిస్టులు అందరూ కేవలం హైదరాబాద్లోనే ఉన్నారు. అటువంటి అనేక చొరబాటుదారులు కూడా ఇక్కడ బాలాపూర్ కానీ, చంద్రాయన్గుట్ట కానీ, రియాసత్ నగర్ కానీ ఇక్కడ అనేక ఓల్డ్ సిటీల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకి ఎంబటి చర్యలు తీసుకొని భారతదేశం నుంచి పంపించే వ్యవస్థని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న, మీరు ఇందాక మాట్లాడుతూ చిలకలగూడ గురించి ఒకటి మాట చెప్పాను కదా, అది సోషల్ మీడియాలో ఆల్రెడీ న్యూస్ని మేము చూసినాం. మేము న్యూస్ చూసినాము. నిజంగా అది పోరాటం చేసింది మీరే దాని గురించి. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇలాంటి వాటిపైన? ఎందుకంటే ఇప్పుడు చాలామంది రోహింగ్యాస్ ఎక్కడి నుంచో వచ్చి, బర్మా నుంచి లేకపోతే మయన్మార్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నారు. ఎలా ఆపాలి వాళ్ళని? ఈ 4 years వాళ్ళని ఆపరు, ఓపెన్ చెప్తారు. ఎందుకంటే
నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను. 150 మంది ఉన్నారు. నెక్స్ట్ డే 100 మంది ఓన్లీ 50 మెంబర్స్ కనిపించారు. ఆ 100 మెంబర్స్ అరెస్ట్ చేశారా లేకపోతే దాచారా ఎక్కడ స్లమ్ ఏరియాలో వెళ్ళారా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 yearsలో ఇంకా తెలంగాణలో ఎక్కువైపోతారు కానీ తగ్గరు. అంటే ఓపెన్ చెప్పేస్తున్నా. ఎందుకంటే డైరెక్ట్గా స్టేట్ పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి తెలంగాణ ప్రజలకి ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే నేను అడిగాను, నేనే ఎంక్వైరీ చేశాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అన్నారు. మళ్ళీ ఇంకొక 10 మంది అడిగితే ఢిల్లీ నుంచి వచ్చారు. నేను ఏమో ఆలోచించంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది, ఇక్కడ ఢిల్లీలో బీజేపీ వచ్చింది. అక్కడ తన్ని తరిమేస్తే ఇక్కడ తెలంగాణలో సెక్యులర్ పార్టీ ఉంది కాబట్టి ఇక హ్యాపీగా లీడర్స్ షెల్టర్ ఇస్తారని చెప్పి ఇక్కడికి వచ్చారు. నేనేం చెప్పాను, మరి ఇంత 150 మంది ఉన్నారు, మీరు ఫుట్పాత్ పైన ఉంటారు కదా, మీకు వర్షం వస్తే ఎట్లా అంటే లేదా మాకు చూపిస్తున్నారు లీడర్స్, చిన్న చిన్న మోటా లీడర్స్ అంటే ఆ లీడర్స్ పేరు చెప్పమంటే తెలియదు అంటారు. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ సెక్యులర్ లీడర్స్ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, బంగ్లాదేశ్ వచ్చారు తెలిసినా కూడా ఎందుకు దాస్తున్నారంటే ఒక 4 years తర్వాత వాడు నాకే ఓటేస్తాడు, దేశం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నా ఫ్యామిలీ నా నెక్స్ట్ జనరేషన్ అంతా హ్యాపీగా ఉంటారు, ఆ ఉద్దేశంతో వాళ్ళు సెంటర్ ఇచ్చేస్తారు. సింపుల్ లాజిక్. ఇంకోటి ఏంటంటే 4 years లోపల ఇంకా టెర్రరిస్టులకి పెరుగుతారు కానీ తగ్గరు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా సర్వేలు చేశాను కాబట్టి ఈ ఎక్కడెక్కడైతే సెక్యులర్ పార్టీస్ ఉంటాయో అక్కడ ఇంకా పెరుగుతాయి. ఈవెన్ కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ అన్ని మీరు వ్యవహారాలు ఏంటంటే ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ వల్ల ఈ లేడీస్ అనే వ్యవస్థనే కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే బస్సెస్ వచ్చేసి ఓన్లీ 1% వాళ్ళకి యూజ్ అవుతుంది, 99% వాళ్ళకి యూజ్ అవుతలేదు. సీనియర్ సిటిజన్స్ కానీ స్టూడెంట్స్ కానీ అది ఫ్రీ బస్ పెడితే వర్కౌట్ అవుతుంది. కానీ అనవసరం వాళ్ళకన్నా ఫ్రీ బస్ పెట్టడం వల్ల అనవసరమైన ఫ్రీ బస్ పెట్టడం వల్ల తెలంగాణ గవర్నమెంట్కి కోట్లలో నష్టం వస్తుంది. అది ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశా. బకాయిలు కోట్లలో ఉన్నాయి, 1500 కోట్లు 1000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అవి ఎప్పుడు తీర్చాలా? నెక్స్ట్ ఇంకా 4 ఏళ్లలో ఫ్రీ బస్ ఉంది, ఆ బిల్లులు ఎంత అయితే అవి ఎప్పుడు తీర్చాలా? అంటే వీళ్ళ లాజిక్ ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు, ఆ గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి తెలంగాణ దివాళెత్తినా కూడా మనకు సంబంధం లేనట్టు ఉంది. మోహన్ అన్న, మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, దీన్ని ఎలా తీసుకుంటారు? ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళని మాత్రం బయటికి పంపించట్లేదు. మిగిలిన రాష్ట్రాల్లో మనం బీజేపీ పాలిత ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్న ఎవరైతే తిష్ట వేసిన రోహింగ్యాస్ లేకపోతే బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తుంది అక్కడ ప్రభుత్వం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి యాక్షన్ కనిపించట్లేదు. అదే అంటున్నాను కదా, ఇందాక ఇక్కడ స్టేజ్ మీద కూడా అదే చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఏ రోజైతే మత సంతుష్టీకరణటువంటి రాజకీయాలు బంద్ అవుతాయో ఆ రోజే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు కేవలం ఒక మైనారిటీ ఓట్ బ్యాంకును మాత్రమే నమ్ముకొని ఈ దేశంలో రాజకీయాలు నడిపిస్తుంది. హిందువులలో మాత్రం కులపరమైనటువంటి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ రోజైతే ఈ దేశంలో ఈ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయం అనేది బంద్ అవుతుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. ఉదాహరణకు తీసుకోండి, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది, ఆయన రాసినటువంటి మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో చెప్పడం జరిగింది, ఈ దేశంలో ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు కానీ లేదా జనాభా మార్పిడి కానీ చాలా అవసరం. వీళ్ళని మనము ఏ దేశానికి సంబంధించినటువంటి మతస్థులను దేశానికి పంపించిన రోజే ఈ దేశం భవిష్యత్ అనేది ముందుకు పోతుంది. ఇదే ఈ దేశంలో స్వతంత్రం అనంతరము ఈ యొక్క స్టెప్ని కనుక మనం అప్పుడే ఎఫెక్టివ్గా చేయగలిగినట్టే ఈరోజు ఈ దేశానికి సంబంధించినటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు అనేవి ఉండవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు కేవలం మైనార్టీలను సంతుష్టిపరచడానికి కోసమే ఇట్లాంటి దేశ భద్రతకే విఘాతం కలిగించినటువంటి పనులు ఈరోజు కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అరే నాకు అర్థం కాదు, దేశ భద్రత కన్నా మీ రాజకీయాలు ముఖ్యమా? ఈరోజు దేశ ప్రజలు చదువుకున్న యువకులు, ముఖ్యంగా చదువుకున్న యువకులు జాగృతం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కనుక జాగృతం అవ్వకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా నెలకు, మీ జీవితం మొత్తం త్యాగం చేసి ఎన్ని కోట్లు సంపాదించినా ₹1 మీ చేతిలో మిగలదు. ఈరోజు ఉదాహరణ మనం చూస్తున్నాము, బంగ్లాదేశు, బెంగాలు, కాశ్మీరు, కేరళలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాము కొట్టి గుంజుకుంటున్నారు. యాక్టివిస్ట్ గా కాకుండా ఒక అడ్వకేట్ గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎందుకంటే రోహింగ్యాలని వీళ్ళని గుర్తుపట్టడం ఎట్లా అండ్ వాళ్ళని పంపించడానికి ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? లేదండి, దీనికి సంబంధించి ఆల్రెడీ సిఏ చట్టం అనేది దానికోసమే వచ్చింది. సిఏ చట్టం ఏమో వేరేది. యాక్చువల్లీ వాళ్ళని పంపించడం కోసం వచ్చింది కదా సిఏ చట్టం కాదు. కానీ ఎన్ఆర్సీ అనేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఉంటుందో ఎన్ఆర్సీని అమలుపరచాలి. ఎన్ఆర్సీని అమలుపరిస్తే ఈ దేశ వాస్తవ్యులు ఎవరు,
అక్రమ వలసదారులు ఎవరు అనేది క్లియర్గా బయటకు వస్తుంది. సిఏని ఎన్ఆర్సీని తక్షణమే అమలుపరచాలి. ముఖ్యంగా ఈ చాలా పక్క దేశాల్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి హింసకు గురవుతున్న వాళ్ళకేమో సిఏని అమలుపరచమంటే బాధ అవుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులను ఈ దేశం నుంచి పంపించాలంటేనేమో ఇక్కడ ఉన్నటువంటి కుహానా సెక్యులర్ వాదులకు అందరూ కూడా నొప్పిలేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇదే రకమైనటువంటి న్యాయం. కాబట్టి అట్లా కాదు, ఎవరికైనా ఒకటే న్యాయం. ఈ దేశంలో అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి పెట్టింది. కేవలం దాన్ని అమలుపరచడమే తర్వాయి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను వేడుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎన్ఆర్సీ సిఏ చట్టం యొక్క అమలు ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా జరిగేలా మనం అందరం కూడా మద్దతు తెలియజేయాలి, దానికి సపోర్ట్ చేయాలి. దానికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో అక్రమంగా చొచ్చుకొని వచ్చినటువంటి ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రోహింగ్యాలు వీళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి బయటకు పంపిస్తుంది. రోహింగ్యా విషయంలో మనం ఒకటే ఆలోచించాలండి, బౌద్ధం శాంతికి నిర్వచనమైనటువంటి బౌద్ధ మతం కూడా వాళ్ళని భరించలేకపోయిందంటే ఇక్కడ హిందువులు ఎడబరిస్తారండి. పోనీ వాళ్ళ మతస్థులైనటువంటి బంగ్లాదేశ్ ఇస్ అన్ ఇస్లామిక్ కంట్రీ, ఒక ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ కూడా వాళ్ళ దేశంలోకి రానివ్వట్లేదంటే భారతదేశం ఏ విధంగా భరిస్తుందండి? భారతదేశం ఏమన్నా ధర్మసత్రమా? ఇలా పుణ్యానికి చేసి పెట్టినామా మొత్తం? లేకుంటే మా ప్రపంచం ఇదే నడుస్తుంది కదా, ఇలాంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూరోప్కో లేకపోతే అమెరికాకో పంపించడం జరుగుతుంది. అలానే భారతదేశంలో ఈ బంగ్లాదేశీయుల్ని అండ్ రోహింగ్యాల్ని వీళ్ళని పంపించడం జరుగుతుంది. ఇదంతా సానుభూతితో చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు. కాదండి, ఇది సానుభూతి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాజాలో అటాక్స్ జరిగినాయి. గాజాలో జరిగినటువంటి అటాక్కి సంబంధించి పక్కన ఉన్నటువంటి 6 ముస్లిం దేశాలు ఉన్నాయి, లిబియా, ఈజిప్ట్, లెబనాన్, సిరియా ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లోకి ఎందుకు రానివ్వట్లేదు? ఆఫ్ఘనిస్తాన్లో మొన్న తాలిబాన్ రూల్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లోకి ఎందుకు రానియలేదు? మరి వాళ్ళిద్దరు కూడా ముస్లిమ్సే కదా, మరి వేరే దేశాలకు ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? రోహింగ్యాలను పక్క దేశంలో ఉన్నట్టు బంగ్లాదేశ్ ఎందుకు రానియట్లేదు? అంటే ఇదంతా ఒక మైండ్ గేమ్, ఒక స్ట్రాటజీ. ఆల్రెడీ మెజారిటీ ఉన్నటువంటి దేశాలకు చొచ్చుకోపోయి అక్కడ వీళ్ళ సంతతిని పెంచేసి ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక కుట్ర ఇది. లేకపోతే ఏముందండి, ఇప్పుడు ఫైటింగ్ వచ్చినప్పుడేమో మా బ్రదర్ కంట్రీ అంటారు, పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి దోస్తే అయిపోతుంది. ఈ పాలస్తీన్కి, లిబియాకి, ఈజిప్ట్కి, లెబనాన్కి, సిరియాకు వాళ్ళందరూ ఒక దాటి మీద వచ్చి కొట్లాడతారు. అదే శరణార్థులను తీసుకోవడం విషయంకి వచ్చేసరికి మాత్రం వద్దొద్దు మాకొద్దంటారు. ఇది ఎక్కడ గేమ్? ఇదంతా ఒక గేమ్, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్, ఒక రిలీజియస్ గేమ్ ఇదంతా. ఈ గేమ్ ట్రాప్లో పడ్డది జర్మనీ, ఈ గేమ్ ట్రాప్లో పడ్డది యూకే, ఈ గేమ్ ట్రాప్లో పడ్డది ఫ్రాన్స్. ఈ మూడు దేశాలు కూడా వెరీ సూన్ రాబోయే 20-30 సంవత్సరాలలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్లామిక్ డామినేషన్ కంట్రీస్గా మారబోతున్నాయి. ఎప్పటికైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి భారతదేశం రావద్దంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు జాగృతం అవ్వాలి. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు తెలుసుకున్న అర్థమైన ఒక్కడు 100 మందికి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ రోజే ఈ దేశం భద్రతంగా ఉంటుంది. లేకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా కొట్టి తన్ని బట్టలిపి తన్ని దేశంలోకి వెళ్ళగొడతారు, లేదా చంపుతారు, కోసి పాడేస్తారు. లేకపోతే ఇక మీరు జాగృతం అవ్వకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు సంపాదించిన ఉపయోగం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం 100 మందికి చెప్పే విధంగా మనం అందరం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క అంశమే కాదు, ముఖ్యంగా ఇందాక చెప్పడం జరిగింది, పాకిస్తాన్ యువకులను పెళ్లి చేసుకునేటటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో, లేడీస్ ఉన్నారో, వాళ్ళ గుట్టే సంతతి పైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు, వాళ్ళ వేరేబౌట్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ ఉద్యోగాలలో ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, ఇండియాలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారో, ఇండియాలో ఉంటే ఏం పని చేస్తున్నారు, పాకిస్తాన్లో ఉంటే ఈ వేరేబౌట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన నేషనల్ లెవెల్లో ఒక ఎన్ఐఏ ద్వారానో ఒక సిబిఐ ద్వారానో ఖచ్చితంగా ఒక లార్జ్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఈ మీడియా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి మేము వేడుకుంటున్నా, దయచేసి దానిపైన ఒక ఎన్ఐఏ దర్యాప్తు చేయండి. అది దేశ భద్రతకు చాలా డేంజరస్ ఉపద్రవంగా మారబోతుంది ఈ యొక్క అంశం ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి యువకులను పెళ్లి చేసుకునే విషయం ఏదైతే ఉందో. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. జై భీమ్, భారత్ మాతాకి జై. ఈ సదస్సును నిర్వహించిన హైందవేక్క కూడా మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం అన్నది ఏర్పడింది అండ్ ఎందుకు ఇవాళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మన హైదరాబాద్ నుంచి, మన తెలంగాణ నుంచి, మన భారతదేశం నుంచే తరిమి కొట్టాలి అనేసి ఒక ఉద్యమం ఉధృతంగా సాగుతుంది? నమస్తే. అది కూడా కేవలం బీజేపీ ప్రాంతాల్లో, ఇంకో క్వశ్చన్ ఇందులోనే, బీజేపీ ప్రాంతాల్లో సమగ్రంగా అంటే అక్కడ వాళ్ళని తీసేస్తున్నారు ఇల్లీగల్స్ని, బట్ హైదరాబాద్లో అది సాధ్యం అవ్వట్లేదు. ఎందుకు? తప్పకుండా. నమస్తే, నా పేరు హైందవి అండి. ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం నిర్వాహకురాలని. బేసికల్గా నేనే ఒక బాధితురాలిని. నేను వచ్చే నా యొక్క నియోజకవర్గం మహేశ్వరం. నాకు కూతవేటు దూరంలో ఉంటుంది బాలాపూర్. ఆ బాలాపూర్లో కంప్లీట్గా కూడా ఒక
అంటే అక్రమ వలసదారులందరికీ కూడా మా బాలాపురం అనేది ధర్మసత్రం లెక్క తయారైపోయింది. మరి మా ఏరియాలో వచ్చి ఎవడో గొట్టంగాడు, ఎవరో పాకిస్తానోడు, ఎవడో బంగ్లాదేశోడు, ఎవడో మయన్మార్ వచ్చి మా ఏరియాలో నివసిస్తూ ఉంటే నాకు మరి ఆ మాత్రం నేను ఒక భారతీయురాలుగా నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకనే ఒక్కదాన్నే ప్రారంభించిన ఉద్యమాన్ని. పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, ఏంటంటే నా ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క అక్రమ వలసదారులను ఖచ్చితంగా ఈ దేశం నుంచి తరిమేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ప్రారంభించినాను. అదేవిధంగా నాకు సహాయంగా ఇంతమంది వస్తారని చెప్పేసి నేను కూడా ఊహించలేదు అసలు బేసికల్గా. కానీ ఈ యొక్క ఏదైతే స్పందన ఏదైతే ఉందో అది నిజంగా అద్భుతం. ఇవాళ అక్కడ స్టార్ట్ అయినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇవాళ ధర్నా చౌక్ చేరుకున్నది. ధర్నా చౌక్లో మా యొక్క సోదరులందరూ కూడా కృష్ణారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే రాము గారు కానివ్వండి, ఇంకా అనేక మంది మమ్మల్ని మోటివేట్ చేస్తూ నాకు వెనకాల నిలబడుతూ మేమున్నాము నీతో పాటు నడవండి ముందుకు అని చెప్పేసి అని మాకు ఒక మోటివేషన్ ఇచ్చిన కారణంగా ఇవాళ నేను ఇక్కడ ధర్నా చౌక్ వచ్చాను. ఎందుకోసం అంటే మహిళగా హమ్ భారత్ కి నారీ హే, పూల్ నహి చింగారీ హే. నేను జల్లో పూలు పెట్టిన వ్యక్తినే కాదు, అవసరమైతే చేతికున్న గాజును తీసి దాంతో తల్వార్తో నేను ఖచ్చితంగా దాన్ని మెడను నరకడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నా దేశం ధర్మసత్రం కాదు ఎవరికి కూడా, భారతదేశం ఎవరికి ధర్మసత్రం కాదు, కాబోదు, కానివ్వం కూడా. మేము దశాబ్దాలుగా మా మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకోసమనంటే రాజకీయంగా మాట్లాడడానికి చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. కానీ ఒక బాధితురాలిగా ఒక ఆవేదనతో నాలో ఉన్నటువంటి ఆవేదన 10 మందితో పంచుకోవాలి, వాళ్ళందరూ నాతో కలిసి రావాలి అన్న ఉద్దేశంతోనే ఇవాళ మొదలైంది ఈ ఉద్యమం. ఇది ఆగదు. ఇవాళ రాజకీయ పార్టీల ఒత్తిడిలో లేకపోతే ఇంకెవరో వచ్చి నాకు బుజ్జగింపులు చేస్తేనో నేను ఆగేటటువంటి వ్యక్తిని కాదు. నా పేరులోనే హిందుత్వం ఉంది. హైందవి నా పేరు. హైందవి అని నా తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ పేరు నేను ఖచ్చితంగా సార్థకం చేసుకుంటాను. అదేవిధంగా ఈ యొక్క బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా బయటికి పోవాల్సిందే. ఎవడబ్బా సొత్తురాది? మేము కడుతున్నాం ట్యాక్సులు కడుతున్నటువంటి మా పైసల మీద ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి వికృత క్రీడ ఏదైతే ఉందో అది ఆపకపోతే మాత్రం చెప్తున్నాను, ఖబర్దార్ చెప్తున్నాను. మా యొక్క లోకల్ ఎమ్మెల్యే మహిళ సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాం, సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్తున్నాను. నీ గెలుపు కారణం ఆ రోహింగ్యాలను నువ్వు ఇంకా పెంచి పోషిస్తే రేపు ఖచ్చితంగా నిన్నే వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. కాబట్టి నేను కూడా ఒక ఆవేదనతో ఒక ఆడబిడ్డగా నా యొక్క ఇంతమంది 26 మంది ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని జరిపేసినటువంటి ఆ ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో ఆ రాక్షసులందరినీ కూడా ఇవాళ భారతదేశం నుంచి తన్ని ధర్మయ్యాలి ఖచ్చితంగా. అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో ఇవాళ అందాల పోటీలు నిర్వహిస్తోంది, అంగాంగ ప్రదర్శనలు చేస్తోంది. భారతదేశము అంగాంగ ప్రదర్శనకు నిలయం కాదు. భారతదేశం అని అంటే సంపన్న దేశము. భారత మాతను పూజిస్తాము. మన యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరం కూడా మాత అని పిలుస్తాము. మనం చెట్టకు పూజిస్తాం, పుట్టకు పూజిస్తాం అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా దైవత్వాన్ని వెతుక్కుంటాం. కానీ నువ్వు చేసినది ఏంది? రేవంత్ రెడ్డి ఇవాళ అంగాంగ ప్రదర్శన చేస్తావా నువ్వు? భారతదేశమే కాదు, కేవలం తెలంగాణ ఇవాళ భారతదేశానికి ధర్మసత్రంగా మారింది. ఎట్లా చెప్పాలా? ఈయన తీసుకుపోయేటటువంటి కప్పాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీకి తీసుకుపోతున్నాడు. ఇవాళకి ఆయన ఎన్నికల తర్వాత 30వ పోయి వచ్చిండు. ఎందుకు పోయినావు? అయినా కూడా నీకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. కొంచెం సిగ్గుశరం ఉన్నదో ఆలోచించుకోవాలి. నువ్వు అసలుకి నీ వెనకాల ఏం జరుగుతుంది అని చెప్పేసి అని ప్రపంచ సుందరి పోటీలు అవసరమా? ఇప్పుడు నువ్వే కదా హోమ్ మినిస్టర్ అయి ఉండి ఇయాటి వరకు కూడా ఒక్క అక్రమ వలసదారుని బయటకు పంపించలేదు అని అంటే నువ్వు ఎంత తద్దమో ఒకసారి ఆలోచించుకో నువ్వు కూడా. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఈ యొక్క ఉద్యమానికి మా యొక్క భారతీయ సోదరులందరూ కూడా హిందుత్వం అని కాదు, కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది జాతీయ జెండానే మా ఎజెండా. ఒకటే ఎజెండా. ఈ దేశం నుంచి అక్రమ వలసదారులను బయటికి పంపించడం మాత్రమే. భారత్ మాతకి జై.